తిరుపతిలో సాధువులు వర్సెస్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నట్టుగా ఫైటింగ్ స్టార్ట్ అయింది. భూమన తీరుని తప్పుపడుతూ సాధువులు ఆగ్రహం వ్యక్తం చేయడం, వాళ్లకు కౌంటర్గా భూమన విమర్శలు చేయడం, ఆ తర్వాత కొద్దిసేపటికే సాధువులు మళ్లీ కౌంటర్ ఇవ్వడంతో తిరుపతిలో వేడి కంటిన్యూ అవుతూనే ఉంది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ తిరుపతిలో స్వామీజీలు ఆందోళనకు దిగారు. ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో భూమన ఇంటి ముట్టడికి యత్నించారు. అయితే అలిపిరి దగ్గర వారిని పోలీసులు అడ్డుకున్నారు. స్వామీజీల ఆందోళనపై భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు టీడీపీ కార్యకర్తలు స్వామీజీల విషయంలో ధర్నాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. సన్యాసుల రూపంలో ఉన్నట్టుగా నటించే ఈ సన్నాసులు, వీళ్లకు నాయకుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అట్లూరి నారాయణ. ఏంది ఈయన డీటెయిల్స్ అని కూడా లోపలికి వెళ్ళి పరిశీలిస్తే రోజు ఒక 20 విఐపి టికెట్లను బ్లాక్లో 5,000 రూపాయలకు అమ్ముకునేటువంటి నంబర్ 1 పనికిమాలినోడు అని తేలింది. భూమన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు అట్లూరి నారాయణరావు. తాను టికెట్లు అమ్ముకున్నట్టు నిరూపిస్తే అలిపిరి దగ్గర ముక్కు నేలకు రాస్తానన్నారు. విఐపి టికెట్లు అమ్ముతున్నారంటున్నావు, నీ చిట్టా తీస్తే అసలు నువ్వు తిరుపతి వీధుల్లో కాదు కదా, బయటకు మొహం కూడా చూపించలేవు. కేవలం ఒక్క నెలలో మీరు 6,000 దర్శనాలు చేయించారు. ఎవరికి చేయించారు ఈ 6,000 దర్శనాలు? ఇదిగోండి, ఇది అఫీషియల్ గా టీటీడీ వాళ్ళు ఇచ్చింది. 6,000 దర్శనాలు యాజ్ ఎమ్మెల్యే. తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక స్వామీజీ పేరుతో ఆందోళనలు చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. బెదిరింపులకు తాను భయపడే రకం కాదన్నారు. పేరుకు కాషాయం వేసినారు, మనసంతా కషాయమే. ఇలాంటి వాళ్ళు మాట్లాడితే నేనేదో అదిరి బెదిరి భయపడి ఇంటిలో ముడుచుకొని కూర్చునే రకం అని అనుకున్నట్టుగా ఉన్నారు. సాధు సంతులను దుర్భాషలాడితే ఫలితాలు తీవ్రంగా ఉంటాయన్నారు శ్రీనివాసానంద స్వామి. ఆస్తులపై చర్చకు సిద్ధమా అని భూమనకు సవాల్ విసిరారు. మీ ఆస్తి పైన కరుణాకర్ రెడ్డి గారు మీరు సిద్ధంగా ఉన్నారా? కమాన్ రండి, మీరు ఎక్కడ రమ్మంటాడు వస్తాం. మీ ఆస్తులంతా మా ఆశ్రమాల పీఠాల్లో మా ఆస్తులంతా. తిరుపతిలో సాధువులు వర్సెస్ భూమన అన్నట్టుగా నడుస్తున్న ఈ రచ్చ ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి.